కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా మురళిపై చర్యలకు పట్టుబట్టారు. కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఎమ్మెల్యేలు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలంటే అవమానంగా ఉందన్నారు. తిట్లు తిన్నా తమనే కమిటీకి పిలిచి ఎలాంటి సంకేతం ఇవ్వకుండా రమ్మంటున్నారంటున్నారు ఎమ్మెల్యేలు. తమకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని, కొండా ఫ్యామిలీ ముఖ్యమా తాము ముఖ్యమా అంటూ కమిటీని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సాగర్, గాంధీ భవన్ లో ఇవాళ జరిగినటువంటి సమీక్షణ కమిటీ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కొండా మురళి దంపతులకు ప్రత్యర్థులుగా నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క సమీక్షణ కమిటీ ముందు వారు వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే ఒకసారి సమీక్షణ కమిటీ ముందుకు వారు వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే పదే పదే తమనే పిలవడం ఒక అవమానకరంగా ఉంది అనేది కూడా ఎమ్మెల్యేలు కొంత అసహనం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తా ఉంది. ప్రధానంగా క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలంటే అవమానకరంగా భావిస్తా ఉన్నాము అనేది కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తా ఉంది. ప్రధానంగా గతంలో మీడియా ముఖంగానే ప్రత్యేకంగా అటు ఎమ్మెల్యేల పేరు ఉపయోగించకుండా వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి కొండా మురళిని వెనకేసుకొస్తున్నారు అనే కోణంలో కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. బాహాటంగా ప్రజల ముందే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి తమపైనే కొండా మురళి అనేక వ్యాఖ్యలు చేశారు, వ్యక్తిగతంగా దూషించారు. తిట్లు తిన్న మమ్మల్ని పదే పదే వివరణ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి క్రమశిక్షణ కమిటీ ఎందుకు తీసుకుంటుంది, ఇటువంటి నిర్ణయాలనేది కూడా వారు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పదే పదే తమను పిలవడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ కు అనేది కూడా వారు